అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసులు రెడ్డి. ఈరోజు నిన్న ఇంటర్ పరీక్షలు రిజల్ట్స్ వెలువడిన నేపథ్యంలో నిన్న జరిగిన ఒక సంఘటనని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఏంటంటే ఇంటర్లో ఫెయిల్ అయిన ఉద్దేశంతో ఒక పేద బిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టి ఈ సందర్భంగా నేను చిన్నారులందరికీ, విద్యార్థులందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, ఈ పరీక్షలు, మార్కులు, ఉద్యోగంలో ఇంటర్వ్యూలు ఇవన్నీ జీవితంలో ఒక భాగమే తప్ప మొత్తం జీవితం కాదు. కాబట్టి ఈ ఓటమి కొన్ని సందర్భాల్లో మన విజయానికి మొదటి అడుగు కావచ్చు. అలాంటి ఉద్దేశంతో మనం తీసుకోవాలి. జీవితంలో ఫెయిల్ అయినందువలన మన విలువ ఏం తగ్గిపోదు. ఎవరైనా అలాంటి విలువ తగ్గించి మాట్లాడితే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయండి. కానీ మనం ఎంత గొప్పవాళ్ళం, ఎంత తెలివి ఉందో, ఎంత ఇంటెలిజెన్స్ ఉందో మనకు పరీక్షలు మాత్రమే నిర్ణయించలేవు. చాలా విషయాలు నిర్ణయిస్తాయి ఆ విషయంలో. కాబట్టి విద్యార్థులారా, మీరు పరీక్షల్లో ఫెయిల్ అయినట్టు అనిపించవచ్చు, కానీ జీవితంలో మీరు ఫెయిల్ అయినట్టు కాదు. కాబట్టి ఒకసారి పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఈ జీవితాన్ని వదిలేయాలి అనుకోవడం కూడా ఎంత మాత్రం సబబు కాదు. ఒకసారి అటువంటి నిర్ణయం తీసుకునే ముందు మీ తల్లిదండ్రులు మీ గురించి ఎంత ఆలోచన చేస్తున్నారో, మీకోసం ఎన్ని కష్టాలు నష్టాలు భరిస్తున్నారో, మీకోసం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ ప్రపంచంలో మీకంటూ చాలా అవకాశాలు, డబ్బు మరియు ఇంకా ఎన్నో ఇవి మీకు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే కొన్ని దేవుడు చెప్తారు, కొంతమంది పిడికిట ఉంటే ఆ దేవుడు రాసిపెట్టుంటే మనకు ఆ గింజలు దొరుకుతాయని చెప్పి. అలాగే మనకుండే అవకాశాలు మనకి ఎప్పుడు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు పరీక్షల్లో ఓడిపోయినంత మాత్రాన మీరు ఒంటరిగా అయిపోయినట్టుగా ఫీల్ అవ్వద్దు. మీకు ఎవరు తోడు లేరని అని అనుకోవద్దు. తల్లిదండ్రులతో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, గురువులతో కానివ్వండి, మీరు మీ యొక్క అభిప్రాయాలని షేర్ చేసుకోండి. మీకు ఎక్కడ వీక్ అయినందువల్ల ఆ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో అర్థం చేసుకోండి. దాని ప్రకారం మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ ముందుకు సాగండి. అంతే తప్ప మధ్యలోనే జీవితాన్ని తనువుని చాలించి వెళ్ళొద్దు. దానివల్ల మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఎందరో మీ బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ముఖ్యంగా తల్లిదండ్రులు, సహోదరులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళెంతో మీ విలువైన జీవితాన్ని కోల్పోవడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ విలువైన జీవితంలో ఎంతో కొంత నష్టపోతారు. కాబట్టి మీరు ఎంతో విలువైన వారు, మీ జీవితానికి ఒక అర్థం ఉంది. దయచేసి అటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోకండి. ముఖ్యంగా ఇంకొకసారి మీకు నేను మనవి చేసేది ఏంటంటే, జీవితం ఒక్కసారే లభిస్తుంది. దాన్ని ప్రేమించండి, పోరాడండి అండ్ గెలవండి. కానీ మధ్యలో కేవలం ఏ ఉద్యోగం రాలేదనో, పరీక్షల్లో ఫెయిల్ అయినామనో, లేకపోతే ఇంకెవరైనా ఒక మాట అన్నారనో ఈ ఆత్మహత్యలు చేసుకోవటం కానివ్వండి, అటువంటి ప్రయత్నాలు చేయడం కానివ్వండి చేయొద్దు. ఈ కోపతాపాలతో ఎవరన్నా మిమ్మల్ని ఒక మాట అన్నప్పటికీ కూడా ఆ కోపతాపాలతో పోయి వాళ్ళకి ఏదైనా హాని కలిగించి చట్టం దృష్టిలో నేరస్తులు కూడా కావడానికి ప్రయత్నించవద్దు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినంత మాత్రాన మీరు ఎటువంటి చెడు అభిప్రాయాలకు పోయి మీ జీవితాన్ని వృధా చేసుకోకుండా మళ్ళీ ప్రయత్నిద్దాం, మళ్ళీ గెలుస్తాం. సో చరిత్రలో మీరు చూస్తే ఎంతోమంది పెద్ద మహారాజులు కూడా ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత కానీ ఒక రాజ్యాన్ని కానీ ఒక ప్రదేశాన్ని గెలవలేకపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మీరు ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ.